ఇవాళ మనకు దేశవ్యాప్తంగా ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ కుకింగ్ ఎడిబుల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలా అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు మహిళా మోర్చాకు పిలుపునిచ్చినారు. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందు చూపుతో ఆలోచిస్తారు. రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క వంట నూనె అదేవిధంగా గ్యాస్ షార్టేజ్ రావచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఈ యొక్క మన దేశ ప్రజలందరికీ కూడా ఈ పిలుపునిచ్చుండారు ఆదా చేయాలి అని. సో అందుకోసమని మేమందరం కూడా వచ్చి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ప్రతి మహిళ కూడా గ్యాస్ అదేవిధంగా వంట కూడా పొదుపు చేసుకోవాలి అని. ఎందుకంటే ఇంతకుముందు మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు జన్ధన్ యోజన అనేటువంటి అకౌంట్ మనందరికీ ఓపెన్ చేయించారు. అందరి దగ్గర కూడా అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, ప్రతి ఒక్కరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంది కదా. ఇది కూడా ఎప్పుడో అంటే 2014 ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసినారు. అయితే 2015 అంతా వేగవంతం చేసి ఇవి ఖచ్చితంగా మీరందరూ కూడా ఓపెన్ చేసుకోవాలనేటువంటి ఒక సూచన ఇచ్చినారు. అదేవిధంగా అందరూ కూడా దేశంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క అకౌంట్ను ఓపెన్ చేసుకుంటే ఇవాళ బ్యాంక్ అంటే ఏమని తెలియదు అనే ఉండేటువంటి మహిళలందరూ కూడా ఇవాళ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్పే చేసుకుంటున్నారు, గూగుల్ పే చేసుకుంటున్నారు. అదేవిధంగా కార్డ్స్, రూపే కార్డు, ఈ జన్ధన్ యోజనకు రూపే కార్డు ఇస్తారు, దాన్ని స్వైప్ చేసుకొని తద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు. అవునా కదా? ఇది నరేంద్ర మోడీ గారి ముందు ఆలోచన. అదేవిధంగానే ఆ నోట ఈ నోట మనకు వినపడేటువంటి మాట ఏదైతే యుద్ధం అనేటువంటి మాట ఉందో ఇది రాబోయేటువంటి కాలంలో ఈ యుద్ధం అని ఒకవేళ అంటే మన దేశం ఎవరి మీదకు దండయాత్ర చేయలేదు, ఎప్పుడు కూడా యుద్ధానికి ఎప్పుడు పోలేదు. అయితే ఇతర దేశాలు మనకు ఉన్నాయి కదా, చైనా, పాకిస్తాను, అమెరికా, వీళ్ళందరూ కూడా ఏదైతే మన భారతదేశం ఇవాళ అగ్రగామి స్థాయిని చేరుకుంటుంది అనేటువంటి ఒక వ్యూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మనం అంత వేగవంతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం, దూసుకెళ్తాం అసలు. అయితే ఎందుకు చెప్తున్నారంటే కోవిడ్ సమయంలో అందరూ కూడా భారతదేశంలో జనాభా ఎవరు మిగలరు, అందరూ కూడా కుప్పలుగా చనిపోతారు అనేటువంటి ఒక అపోహ ఉండింది. ఎందుకంటే వీళ్ళు జనాభా ఎక్కువ కాబట్టి అందరూ ఎవరు మిగలరు, చాలా మంది చనిపోతారు. అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేయడం జరిగింది. సో ఆ స్టేజ్కు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ దేశం కూడా ఇంత అడ్వాన్స్గా భారతదేశం ఇంత స్పీడ్గా ఉంటుంది అనేటువంటి విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళందరూ కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు, భారతదేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని. అందుకని ఈ యొక్క పిలుపు మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చున్నారు. మెయిన్గా మనం సురక్షితంగా మన ఇళ్లలో మనం వంట చేసుకోవాలా అనేటువంటి విషయాన్ని మనకు చెప్పనున్నారు. తక్కువ నూనె వాడటం వల్ల మనకు ఆరోగ్యం కూడా మంచిదే కదా. అవునా? ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. అయితే వంట నూనె కూడా మనం ఆల్టర్నేటివ్ ఆయిల్స్ ఉన్నాయి. ఏదైతే మనం ఆవు నెయ్యి ఉంది, ఇది వాడుకోవచ్చు. మనం మిగతా నూనెలు అయితే మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆవు నెయ్యి మనం ఇంట్లోనే బయట తీసుకొని నెయ్యి కాచుకోవచ్చు, కాబట్టి ఆవు నెయ్యి వాడుకోవచ్చు. మన సత్యనారాయణ గారు చెప్పినట్టు కొబ్బరి నూనె అది కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఆయిల్స్ ఉన్నాయి. సో ఇవి మనం స్లోగా అలవాటు చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ప్రతి ఇంటికి కూడా ప్రతి సోదరిమణికి కూడా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు పొగలో ఇబ్బంది పడుతున్నారు, కళ్ళకు పొగ ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా సిలిండర్ ఇచ్చినారు. అవునా? ప్రతి ఇంటికి సిలిండర్ ఇచ్చినారు, హ్యాపీగా ఉన్నాం, లేదని చెప్పలేదు. అయితే అట్ల పొయ్యి మీద చేసుకునేటువంటి వంటలు ఆ రుచి ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటే ఆ రుచి అయితే లేదు, రాదు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. కానీ మిమ్మల్ని అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులోకి ఉన్నాయి. అవి ముందు కన్నా కూడా ఇప్పుడు మనం కంపేర్ చేస్తే రేట్స్ అవి కూడా చాలా చౌకగా మనకు దొరికేటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఉంది. అందులో కానీ మీకు అంటే ఇక్కడ డిస్ప్లే చేయమని చెప్పినాను, అయితే ఇక్కడ అవకాశం లేకుండా ఉంటే పర్వాలేదు, నేను చెప్తాను. ఇప్పుడు మనకు మంచినీళ్ళు బాయిల్ చేసుకోవాలా, కాచుకోవాలనేసి అంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా క్విక్గా స్పీడ్గా మనకు కెటిల్స్ వచ్చేసినాయి. కెటిల్స్లో మనం ఈ యొక్క తీసుకొచ్చున్నారు ఇండక్షన్ స్టవ్. మనం గ్యాస్ బదులు నేను చెప్పినట్టు ఇప్పుడు కట్లపై ఎక్కడ అవకాశం ఉంటుందో కొన్నిసార్లు వాడుకోండి. అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ కూడా మనం వాడుకోవచ్చు. కెటిల్స్ వాటర్ బాయిల్ చేసుకునేదానికి కెటిల్స్ వాడుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ గ్యాస్ కరెంట్ స్టవ్ కదా ఈ ఇండక్షన్ స్టవ్. మీ అందరూ చూస్తుంటారు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఇది వాడుకోవాలి. ఇంకొకటి శాండ్విచ్ మేకర్స్ ఉన్నాయి. అదేవిధంగా అవన్ ఉన్నాయి. అవన్లో చాలా రకాలైనటువంటి వంటలు మనం అవన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్స్ అయితే మనకు మనం ఈ అప్పడాలు తర్వాత డీప్ ఫ్రై చేసుకునేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది చికెన్ 65 అంటారు, ఇవన్నీ కూడా మనకు పొటాటో ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, సో ఇవన్నీ కూడా మనం ఎయిర్ ఫ్రైయర్స్లో చేసుకోవచ్చు.